అయితే విషయం ఏంటంటే మిత్రులు, అసలు విషయం ఏంటంటే కేటీఆర్ అమెరికా పర్యటన ఎందుకు వెళ్ళిండు అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది కదా. ఇంత సడన్గా అమెరికా పోవడం కారణం ఏంటి అంటే, ఆయన ఎప్పుడు పెట్టింది డాడీ డ్యూటీ పిలుస్తుంది అనుకుంటూ ట్విట్టర్లో పెట్టిపోయాడు. అసలు డాడీ డ్యూటీ లేదు, ఏది లేదు. ఆ పోరుడు మొన్నటి వరకు ఇన్నే ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు చేసిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఆడ చదువుతున్నా, ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు పోతాడు. అక్కడ చదువుతుందంటే ఎవరు నమ్ముతారు? నిజంగా ఆయనకి ఉంటే వాడినే పిలిపిస్తారు కదా ఇక్కడికి ఆ పోరాన్ని. మొన్న ఎలక్షన్స్ టైంలో ఉన్నాడు కదా, మళ్ళీ ఎప్పుడు పోయిండు? అంతకుముందు ఉన్నాడు. ఎప్పుడు ఓడిపోయినప్పుడు ఓడిపోయి అసెంబ్లీ ఎలక్షన్ ఓడిపోయినప్పుడు అంతా ఇక్కడే ఉన్నాడు. మొన్న ప్రచారంలో ఇక్కడే ఉన్నాడు ఆ పోరాడు. ఎప్పుడు పోయిండు అమెరికాకి? అంటే ఇదంతా ఒక డ్రామా, ఏమీ లేదండి. కేటీఆర్ తేజరాజు తోటి యూఎస్కు పోయిండు. ఒకటి వాళ్ళ కొడుకును కలిసి 2-3 ఫోటోలు దిగి పెడతాడు. మీ కొడుకును కలిసిన కొడుకుతో స్పెండ్ చేస్తున్నా అని చెప్పేసి పెడతాడు. అది ఒకటి బయట చూపించేటువంటి వ్యవహారం. రెండో వ్యవహారం ఏంటంటే, అక్కడ ఎవరున్నారు? అక్కడ ఎవరికి నోటీసులు పోయినాయి? ప్రభాకర్ రావు ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు కదా. ప్రభాకర్ రావుకు నోటీసులు జారీ అయినాయి కదా. రేపు మాప సిబిఐ కూడా రెడ్ కార్డ్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది కదా. ఆ టైం దగ్గర పడుతూ ఉంది కదా. సో అందుకే ఇప్పుడు లావాదేవీలు మాట్లాడుకోవడానికి ప్రభాకర్ రావును కలిసి నువ్వు ఏం చెప్పాలి, నువ్వు రాసి పెట్టుకోండి మిత్రులారా. కేటీఆర్ వచ్చినటువంటి 15-20 రోజుల్లో ప్రభాకర్ రావు ఇండియాలో దిగుతాడు, దిగి అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయిన తర్వాత చెప్తాడు క్లియర్గా, ఎవరికి చేయలేదు, మాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎవరికి సంబంధం లేదు, ఇది నేను చేసిన ఆపరేషన్ అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తాడు తప్ప, అప్రూవర్ అయిపోతుంది తప్ప వీళ్ళ పేర్లు మాత్రం చెప్పడు. అందుకే కేటీఆర్ తేజరాజ్ ఇద్దరు కలిసి యుఎస్కు పోయి ఈరోజు డీల్ మాట్లాడుతున్నారు ప్రభాకర్ రావుతో డీల్ మాట్లాడేసి మొత్తానికైతే పెద్ద ఎత్తున ఒక చర్చ వాళ్ళు చేస్తున్నారు. ఆ చర్చ చేస్తున్నారు. దానిలో భాగంగా మా పేర్లు ఎక్కడికి బయటికి రావద్దు, నీకు త్వరలో నోటీస్ వస్తే నువ్వు ఎట్లా అరెస్ట్ అయితే అరెస్ట్ కాకముందే నువ్వు ఇండియాకి వచ్చేసి లొంగిపో, నీకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారులే, ఆ సిబిఐకి ఇప్పిద్దాంలే అని ఏదో మాయ మాటలు ఏదో చెప్పేసి మొత్తానికైతే ఆ చర్చల గురించే కేటీఆర్ అమెరికాకు పోవడం జరిగింది. అంతే తప్ప వేరే కొడుకు బాగోగుల కోసమో లేకపోతే దేనికోసమో కాదు. ఇది చాలా స్పష్టంగా రాసి పెట్టుకోండి. వాడు నిజంగా 2 నెలలకు 1 నెలకు 2 నెలలకు ఒకసారి వచ్చిపోతున్నాడు. అసలు వాడు చదువుతున్నాడు లేదు కూడా తెలియదు అక్కడ ఆ పోరాడు. అలాంటి పరిస్థితుల్లో కొడుకుని చూడడానికి పోతున్నాడు అని అంటే మనం ఏం చెప్తాం? ఇది ఎంత బ్లఫ్ చేస్తారని తెలుసు. వీళ్ళు తెర ముందు ఒకలాగా తెర వెనక ఒకలాగా ప్రవర్తించేటువంటి మనుషులు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. తెర ముందు ఎంత డ్రామా నాటకాలు ఆడతారంటే, నిన్న కవిత కూడా అంతే, కవిత కేసీఆర్ కూడా అంతే. వాళ్ళ ప్రేమలు ఉత్తియే ప్రేమలు అంతే తప్ప నిజమైన ప్రేమలు కావు అవి. కేటీఆర్కి అసలు కవిత కలిసే ఇష్టం లేదు. అదేవిధంగా కేటీఆర్ కూడా అమెరికా పర్యటన అని చెప్పి పోతున్నాడు, కొడుకు దగ్గర పోతున్నాడని చెప్పిండు కానీ అసలు అది కానే కాదు, ఆ కోణం కాదు. కేవలం ఆయన ఆర్థిక లావాదేవీలు సెట్ చేసుకోవడానికి, అదేవిధంగా ఇటు ప్రభాకర్ రావును కలిసి డీల్ మాట్లాడడానికి పోయినరు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చెప్పి ఎలా స్క్రిప్ట్ ఇచ్చేసి వచ్చేస్తాడు తప్ప వేరే ఉద్దేశం లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా.